ఈరోజు నేను నా సండే రొటీన్ చూపిస్తాను. మార్నింగ్ 7:30 అయింది. ఇంత ఎర్లీగా ఎందుకు లేచానో తర్వాత చెప్తాను. మార్నింగ్ వ్యూ అయితే చూపిస్తాను నా హాస్టల్ దగ్గర నుండి. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఇది మా హాస్టల్ టెర్రస్ అన్నమాట. ఎంత విశాలంగా ఉందో చూడండి. పక్కనే లేడీస్ హాస్టల్ కూడా ఉంటుంది. సో అలా వ్యూ చూస్తూ బ్రష్ అయితే చేసేసాను. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇట్లనే టిఫిన్లు పంపిస్తారనమాట. ఇక్కడ అందరం ఎవరికి వాళ్ళు వేసుకొని తినాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నూడిల్స్. అందుకే ఇంత త్వరగా లేచాను మార్నింగ్. అండ్ వేరే హాస్టల్స్లో సండే అయితే ఉప్మా ఉంటుంది, కానీ నా హాస్టల్ అయితే నూడిల్స్ ఉంటుంది. దీనికోసం మార్నింగ్గా లేచాను. లేదంటే నేను 10-11 అట్లా లేచేవాడిని. తినేసి మళ్ళీ ఇంకో స్లీప్ చేద్దాం. నా హాస్టల్లో ఈ నూడిల్స్ తప్ప ఏం బాగుండదు. ఈ హాస్టల్ వచ్చేసి నార్త్ వాళ్ళది. కారం ఉండదు, ఉప్పు ఉండదు, ఏం ఉండదు. కానీ నూడిల్స్ ఒక్కటే బాగుంది. లంచ్కి అయితే ఇలా క్యారీ పంపిస్తారు. ఇందులో రైస్, చికెన్, ఇంకా రైతా అయితే ఇచ్చారు. ఒక బౌల్లో రైస్ ఇంకా చికెన్ వేసుకొని కలుపుకొని అయితే తిన్నా. బట్ అంత టేస్ట్ కూడా లేదు, సప్పగుంది. బట్ ఆ చికెన్ ముక్కల కోసం అన్నా కానీ కొంచెం తినేసాను. సో రెడీ అయ్యి అట్లా అమీర్పేట్ సైడ్ అయితే వెళ్ళాను. అక్కడ ఒక వీడియో షూట్ చేస్తుంటే ఈ తమ్ముడు చూసి నాకు కూడా వీడియోలో ఇంక్లూడ్ చేయని చెప్పాడు. అందుకని ఒక వీడియో అయితే తీశాను. సో లూలు మాల్కి అయితే వెళ్ళిపోయాను. అక్కడ ఇది క్లా మిషన్ చూశాను. వీళ్ళు ఈచ్ ట్రైకి 150 రూపీస్ అన్నారు. అంత బడ్జెట్ లేదులే అని చెప్పి జస్ట్ అట్లా సెల్ఫీ ఒక వీడియో తీసేసుకొని నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. బట్ నేను ఫస్ట్ టైం ఇది టూనా ఫిష్ని అయితే చూస్తున్నాను. ఎక్కువ నేను రీల్స్లో చూస్తుండే. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ రెడీమేడ్ మసాలాలు అన్నీ కలిపి పెట్టారు. చికెన్, మటన్ ఇంకా సీ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ అవన్నీ కట్ చేసి ప్యాక్ చేసి అయితే పెట్టారనమాట సపరేట్గా. సో ఇక్కడ చూసేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్ అయితే అవైలబుల్లో ఉంది. దాని రేట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఈ రోలో ఓన్లీ మటన్ అయితే అవైలబుల్గా ఉంది. ఇందులో షోల్డర్స్, లెగ్స్, ఇంకా లివర్, ఇంకా చాలా పెట్టాడు బౌట్స్ అయితే. సో ఇంకా అవన్నీ చూసేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నా. సో ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్ ఉందని జస్ట్ అట్లా చూద్దామని తిరిగేసి ఇక్కడ ఫాల్స్ తాగేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడేమో డిన్నర్కి పులిహోర పెట్టారు. సో నాకైతే తినాలనిపించలేదు. సో ఇంకా మీ సండే రొటీన్ ఎట్లా గడిచిందో కమెంట్ చేయండి. అండ్ టు సబ్స్క్రైబ్.